హాయ్ అండి, ఈరోజు నేను రొయ్యల కూర చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 ఆనియన్స్ కోసి పెట్టుకుని అవి కూడా వేసేసుకున్నాను. అలాగే మనకు సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ కలర్లో వచ్చేసింది కాబట్టి రొయ్యలు కూడా వేసేసుకున్నాను. చూడండి, ఈ ప్రాసెస్ని నేను ఎలా చేస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. అలాగే మనకు సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చూసారా, అలా మగ్గాలి కాబట్టి నేను ప్లేట్ కూడా వేసేసా. చూడండి ఎలా ఫ్రై అయ్యిందో డీప్గా. ఇలాగా ఈ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను 4 టమాటా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఈ టమాటా కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూసారా ఎలా కలర్ చేంజ్ అయింది. అలాగే మనకు సరిపోయినంత పసుపు పొడి, అలాగే మనకు సరిపోయినంత కారపొడి, అలాగే ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా, అలాగే గరం మసాలా కూడా వేసేసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలి బాగా, ఎందుకంటే పచ్చి వాసన వెళ్ళేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. అలా మూత పెట్టేసుకోవాలి. చూసారా, రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇదిగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.